కాలేదు బాయ్, ఏమో కలుపుతున్నావు. వేపపిండి కాదా మల్లేశాన? దేనికి పని చేస్తుంది ఇది వేపపిండి? దుక్కిలో చల్లుకోవడానికి, మన కూరగాయలు వేసే ముందు లేక ఒట్టావ పంటలు వేసే ముందు చల్లుకుంటే ఏమవుతుందంటే మన రసాయనిక ఎరువులు వాడకుండా ఈ వేపపిండి వాడితే అదే విధంగా పనిచేస్తుంది. ఓహో, ఇది రసాయనిక ఎరువుల కంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. అవు మల్లేష్ అన్న, ఇది పంట వేయక ముందు దుక్కిలో చల్లుకుంటే నీళ్ళలో ఉన్న చీడ పురుగుల్ని అరికట్టవచ్చు. అవునా, ఇది ఎక్కడ తెచ్చుకున్నావు? మన గ్రామంలో రైతు సేవా కేంద్రం లేదా, అందులో తెచ్చుకున్నా. ఈ వేపపిండి కొనుక్కొచ్చుకున్నావా? అవునన్నా, నేనైతే కొనుక్కొచ్చుకున్నా. కాకపోతే మన దగ్గర గింజలు ఉంటే అక్కడ పట్టించుకోవచ్చు, గిర్ని ఉంది అక్కడ. అవునన్నా, మన రైతు సేవా కేంద్రంలో వేపపిండి ఒకటే దొరుకుతా లేకపోతే ఇంకేమైనా దొరుకుతుందా? వేపపిండి ఒకటే కాదు మల్లేష్ అన్న, దాని ద్వారా అన్ని రకాల కషాయాలు కూడా తీసుకోవచ్చు. అవునా అన్న, అయితే నేను పొలంలో చల్లుకోవడానికి నేను కూడా పోయి తెచ్చుకుంటానే. రైతు సేవా కేంద్రం గురించి చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. మంచిగానే. అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్. మాది రుస్తుంపేట గ్రామము, నర్సాపూర్ మండలం, మెదక్ జిల్లా. మన గ్రామ సంఘం వారు రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేయడానికి నన్ను తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈ మిషన్ నాకు లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ మిషన్ రేటు 24,000 రూపాయలు. 10,000 రూపాయలు సబ్సిడీ పోను 14,000కు నాకు గ్రామ సంఘం ఇప్పించడం జరిగింది. దీని ద్వారా నాకు నెలకు 1000 నుండి 1500 వరకు ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో చిన్న మొత్తంగా నేను 500 రూపాయలు గ్రామ సంఘానికి ప్రతి నెల కంతు చెల్లిస్తున్నాను. దీనివల్ల నాకు మరి గ్రామంలో ఉన్న రైతులు అందరికీ వేప పిండి పట్టుకోవడానికి, మరి కషాయాలు తీసుకోవడానికి, పప్పు పిండి గిట్ట పట్టుకోవడానికి ఈ మిషన్ చాలా ఉపయోగకరంగా ఉంది. వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో పాటు ఈ మిషన్ ద్వారా నేను కొంత ఆదాయం సంపాదించుకోగలుగుతున్నాను. ఇది వచ్చేసి వేప పిండి పట్టుకోవడానికి ఈ జాలి మార్చుకోవాలి. కషాయాల కంటే ఈ జాలి మార్చుకోవాలి. అదేవిధంగా ఈ రెండు కాకుండా మనకు పప్పు పిండి కానీ కారం కానీ పట్టుకోవడానికి దేనికి దానికి సపరేట్గా జాలి ఉంటుంది. ఇందులో ఈ జాలి తీసేసి ఇది అమర్చినట్లయితే ఏ దానికి అది పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల అన్ని రకాలుగా వేపపిండి కాకుండా అన్ని రకాలుగా పట్టుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శేఖర్ వేపపిండి అమ్ముతున్నామంట కదా, నాకు కాలేదు పోయి చెప్పిండు. మలశాన మన దగ్గర వేపపిండి కషాయాలు ఏ పంటకు తెగులు వచ్చినా అన్ని రకాల కషాయాలు దొరుకుతాయి అన్న. ఎప్పుడు వచ్చినా సరే రైతు సేవా కేంద్రంలో ఎప్పటికీ ఉంటాయన్న. ఏం అనిల్ అన్న? అదేం లేదు తమ్మి, ఇడికి వచ్చిన ఒక వీలర్ కావాలి. ఒకటి కావాలా రెండు కావాలన్నా? ఒకటి చాలు తమ్మి, మనిషి రావట్లేదు. అయితే ఒక రోజుకు 30 రూపాయలు అన్న. అది నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ మన రైతు సేవా కేంద్రంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీకు ఎన్ని అవసరం ఉంటే అని తీసుకుపోవచ్చు అన్న. ఈ రోజు ఒకటి చాలు తమ్మి, మనిషి రావట్లేదు, ఒకటి చాలు. మంచిదన్నా, ఇస్తాను దా. ఇక్కడ డ్రమ్ సెట్ ఉందట కదా తమ్మి, కావాలి నాకు. మంచిదన్నా, ఇస్తాను. కిరాయి ఎంత తమ్మి? రోజుకు 30 రూపాయలు అన్న. ఇచ్చేయి తమ్మి. మంచిదన్నా. ఏం తమ్మి ఏమో రాసుకుంటున్నావు?
ఇది రిజిస్టర్ అన్న. ఇది ఎవరికి ఏది ఇచ్చినా, కషాయాలు ఇచ్చినా, వేపపిండి ఇచ్చినా, ఏది ఇచ్చినా ఈ రిజిస్టర్ రాసి సంతకం తీసుకొని ఇవ్వాలన్న. నేను అన్న ఇక్కడ సంతకం పెట్టాను. నీ దగ్గర గింజలుంటే తీసుకురా అన్న, మన దగ్గర మిషన్ ఉంది, పట్టిచ్చేస్తా దాంట్లో. వేపపిండి అయితే కేజీకి ఎట్లా తీసుకుంటున్నావు, లేకపోతే మనం గింజలు తెస్తే పట్టియడానికి ఎట్లా తీసుకుంటున్నావు? నా దగ్గర తీసుకుంటే కిలోకి 12 రూపాయలు అన్న. ఒకవేళ నువ్వే గింజలు తెచ్చినట్టయితే నేను మొత్తం పిండి పట్టిచ్చేస్తా మిషన్ లో. 5 రూపాయలకు కేజీ లెక్క తీసుకుంటాం మల్లేష్ అన్న. అవునా? అంతేకాకుండా కారం పొడికి అయితే 15 రూపాయలు, పసుపుకి అయితే 10 రూపాయలు, పప్పు పిండికి అయితే 3 రూపాయల కేజీ తీసుకోవడం జరుగుతుంది. అయితే శేఖర్, నా దగ్గర ప్రస్తుతానికి గింజలు లేవు పట్టించుకోవడానికి. మరి మీ దగ్గర స్టాక్ ఉన్నదని అంటున్నావు కదా, దాంట్లోకి ఒక 50 కిలోలు ఇచ్చేసేయండి. ఇస్తా అన్న. ఇప్పుడు కిలో 12 రూపాయలు అన్న. అద్దపల్లకు 600 అవుతుంది అన్న. ఒక బస్తీ ఇమ్మంటే ఇచ్చేస్తాను. సరే శేఖర్, ఇచ్చేసి. మంచిదన్నా. బావా ఏంటిది, ఏం పని చేస్తున్నావు? బావా ఇది డ్రమ్ సైడరే. ఇది నాటేసుకోవడానికి ఎక్కువ మంది లేకుండా ఇద్దరితోని ఉపయోగించేసుకోవచ్చు బావా. ఎన్ని ఎకరాలు నాటేయచ్చు దీనికి రోజుకు మనం ఇద్దరం ఓపిక మన ఉంటే 5-6 ఎకరాలు నాటేయచ్చు బావా. 8 ఎకరాలు నాటేసారని చెప్పారు కానీ 6-7 ఎకరాల దాకా నాటేసుకోవచ్చు ఇద్దరితోని. ఎక్కువ మంచి లేబర్ ఎక్కువ అవసరం లేదు బావా. బావా ఎట్లా పని చేస్తే ఎట్లా వాడుకోవాలి దీన్ని? బావా ముక్కు వలిగిన గింజలు ఇంట్లో పోసుకొని పొలంలో తింపుకోవాలి బావా. ఇవి పొలంలో తీసుకుపోయి తింపుతుంటే ఈ రంధ్రాలకి ఇట్లనము పడుతుంది, పొలంలో పడుతుంది. ఇద్దరు ఈజీగా చేసుకోవచ్చు అని ఇది అయిపోతుంది అన్నట్టు. ఒకసారి చూపిస్తావా మరి? చూపిస్తా చూద్దాంపా మరి. చూపిస్తా. అయిపోయింది బా. సింపుల్, చాలా సింపుల్ గా ఉంది బాబు. ఎక్కడ నేర్చుకున్నావు దీన్ని? మన గ్రామంలో రైతు సేవా కేంద్రం ఉంది. అందుకని తెచ్చిన బా 30 రూపాయలు కిరాయి రోజుకు తెచ్చుకొని 30 రూపాయలు కిరాయి ఇవ్వాలి వాళ్ళకు. చాలా సింపుల్ ఉంది బా, ఎవరికైనా ఇస్తారు బాబా. సరే బాబు మరి వెళ్ళొస్తాం మరి. వెళ్ళరా బా మరి, వెళ్ళరా. రైట్ బా మరి. రైతు సేవా కేంద్రం ద్వారా నాకు అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఐకేపీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.